హలో వెల్కమ్ బ్యాక్ టు అగ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఈ వీడియోలో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయిపోతే మీరు టెస్ట్ చేసుకోకముందే కొన్ని లక్షణాలు అయితే మీ బాడీలో కనబడతాయి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోలో ఒక 13 లక్షణాలు అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఏ కొన్ని కూడా మీకున్న మీరు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే నేను ఈ సిమ్టమ్స్ అని చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి కూడా సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. సో నేను ఈ వీడియోలో ఒక 13 సిమ్టమ్స్ అయితే చెప్తాను. ఇందులో సగం సిమ్టమ్స్ ఉన్నా కూడా మీరు గర్భం దాల్చినట్టే లెక్క. సో అవి ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో మొదటగా వచ్చేసి మిస్డ్ పీరియడ్ అంటే మీకు రెగ్యులర్ పీరియడ్స్ కనుక ఉంటే పోయిన నెల ఒక డేట్లో మీకు పీరియడ్ అనేది వచ్చింది. సో ఈ నెలలో ఆ డేట్ వచ్చినప్పటికీ కూడా మీకు ఇంకా పీరియడ్ అనేది రాలేదు. సో 1 డే గడిచిపోయింది, 2 డేస్ గడిచిపోయింది, 3 డేస్ కూడా గడిచిపోయింది. సో అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీరు ప్రెగ్నెన్సీ అని. సో దీనితో పాటు మరికొన్ని లక్షణాలు మీలో కనబడితే ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రతి స్త్రీకి కూడా ఈ లక్షణాలు అనేవి సేమ్గా ఉండవు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి. కొంతమందికి ఉన్న సింటమ్స్ మరికొంతమందికి ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రతి స్త్రీ కూడా అబ్జర్వ్ చేసుకోవాల్సింది మిస్డ్ పీరియడ్ని. ఈ మిస్డ్ పీరియడ్ తర్వాతనే మిగతా సింటమ్స్ని చూసుకోవాలి. సో ఇక మిగతా సింటమ్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వాంతులు. సో ప్రతి స్త్రీకి కూడా గర్భం దాల్చినాక వాంతులు అనేవి సహజం. అయితే ఈ వాంతులు అనేవి కూడా అందరిలో ఉండవు, కొంతమందిలో ఉండొచ్చు, కొంతమందిలో ఉండకపోవచ్చు. అయితే మీకు గనక వాంతులు ఉండి ఈ మిస్డ్ పీరియడ్ ఉంటే డెఫినెట్లీ మీరు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక కడుపులో తిప్పడం. సో కొంతమందికి వాంతులు అనేవి ఉండవు, మరికొంతమందికి కడుపులో తిప్పడం మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్లో ఎక్కువగా తిప్పడం జరుగుతూ ఉంటుంది. కొన్ని స్మెల్స్ పడకపోవడం వల్ల కడుపులో తిప్పుతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు మిస్డ్ పీరియడ్స్తో పాటు కడుపులో తిప్పడం జరిగితే మీరు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక 4వ సిమ్టమ్ ఏంటంటే రొమ్ముల్లో మార్పులు. మీరు కనుక గర్భవతి అయితే ఖచ్చితంగా మీ రొమ్ముల్లో మార్పులు అయితే చూడవచ్చు. ముఖ్యంగా ఎక్కువగా అవి పెరగడం కానీ, ఎక్కువగా నునుపుగా కనిపించడం కానీ, నొప్పిగా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది. సో కొన్ని టైంలలో మనకి ఓవల్యూషన్ జరిగే టైంలో, ఫెర్టిలైజేషన్ జరిగే టైంలో కూడా రొమ్ములలో మార్పులు కనిపించవచ్చు. కానీ అప్పటికి ఇప్పటికీ కొంచెం తేడా కూడా ఉంటుంది, మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇక నీరసం. సో మీరు గర్భం దాల్చిన మొదటి నెలల్లో కొంచెం నీరసం అయితే అవుతూ ఉంటుంది. సో మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయినాక నీరసం కూడా వస్తూ ఉంటుంది. సో ఈ నీరసంతో పాటు నేను పైన చెప్పిన సింప్టమ్స్ మీకు ఏవి ఉన్నా కూడా మీరు ప్రెగ్నెన్సీ అని నిర్ధారించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి తిమ్మిరి. సో తిమ్మిరి కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. మన సిస్టర్స్ కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, సో కాళ్ళలో తిమ్మిరిగా అనిపిస్తూ ఉంటుంది అక్క అనేసి. సో ఈ తిమ్మిరి ఉన్నా కూడా నెలలో మీకు తిమ్మిరి అనిపించినా కూడా మీరు ప్రెగ్నెన్సీ అనే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక 7వది ఇంప్లాంటేషన్ హెమరేజ్ బ్లీడింగ్. అయితే కొంతమందికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఈ యొక్క బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది. అంటే లేత గులాబీ లేదా గోధుమ రంగుల్లో ఈ యొక్క బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే పీరియడ్స్ అనేవి ప్రారంభమయ్యే 1 లేదా 2 వారాలలో ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ జరుగుతుందో, ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత మనకి గర్భాశయ గోడల్ని వచ్చి ఆ పిండం అనేది అతుక్కోవాలి. కాబట్టి ఆ అతుక్కునే ప్రాసెస్లో ఈ బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది. సో దీనివల్ల మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మరికొంతమంది స్త్రీలకి ఒళ్ళు నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. సో మన సిస్టర్స్ అప్పుడప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, అక్క నాకు చాలా ఒళ్ళు నొప్పులుగా ఉంది, పీరియడ్ అనేది మిస్ అయిపోయింది, మరి నేను ప్రెగ్నెన్సీనేనా అని అడుగుతూ ఉంటారు. సో నేను పైన చెప్పిన సిమ్టమ్స్తో పాటు అందులో ఏ కొన్ని ఉన్నా దాంతోపాటు ఇది కూడా ఉంటే మీరు ప్రెగ్నెన్సీ అని చెప్పుకోవచ్చు. ఇక పొత్తి కడుపులో నొప్పి. కొంతమంది మన సిస్టర్స్ కూడా అడుగుతూ ఉంటారు, పొత్తి కడుపులో నొప్పి అనేది వస్తుంటూ ఉంది సిస్టర్ అనేసి. సో ఎందుకంటే గర్భధారణ సమయంలో శరీరంలో రక్త ప్రసరణ పెరుగుదల వల్ల ఈ పొత్తి కడుపు నొప్పి అలాగే ఈ తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. సో ఇది ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ పొత్తి కడుపు నొప్పి రావడం వల్ల అసలు నేను ప్రెగ్నెన్సీనా కాదా అని డౌట్ కూడా వస్తూ ఉంటుంది కొంతమందికి. అయితే ఈ
పొత్తి కడుపు నొప్పి అనేది లైట్గా వచ్చి వెళ్తే ఏం కాదు, మరీ సివియర్గా అనిపిస్తే మట్టికి డెఫినెట్లీ హాస్పిటల్ అయితే వెళ్ళండి. సో లైట్గా వస్తే మట్టికి సో మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే అతిగా తినడం. మనము గనక ప్రెగ్నెన్సీ అయితే ఆహార కోరికలు ఎక్కువగా ఉంటాయి, అలాగే మానసిక కల్లోలం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ సిమ్టమ్సే. ఇక నెక్స్ట్ సిమ్టమ్ వచ్చేసి ఏంటంటే తరచుగా మూత్ర విసర్జన చెయ్యాలి అనిపించడం. సో తరచుగా మూత్ర విసర్జన చెయ్యాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే సో మన ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో సో మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మనకి ఇలా పదే పదే మూత్ర విసర్జన చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అనేది కామన్. అయితే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో వైట్ డిశ్చార్జ్ అనేది తెలుపు లేదా పాల రంగులో పలచగా ఉంటుంది. సో ఇది మరొక సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ సిమ్టమ్ వచ్చేసి కాన్సెప్షన్ అంటే మలబద్ధకం. సో ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో మన బాడీలో హెచ్సిజి అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీలో ప్రతి అవయవం కూడా మందగిస్తుంది. సో దానితో పాటు మన ప్రేగులు కూడా మందగిస్తాయి. అందువల్లనే మనకి ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. మీకు కనుక ఈ ప్రాబ్లం కనుక ఉంటే ఖచ్చితంగా మీరు గర్భం దాల్చినట్టే లెక్క. సో ఫ్రెండ్స్, పైన చెప్పిన సిమ్టమ్స్లలో ఏ కొన్ని సిమ్టమ్స్ మీలో ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనే నిర్ధారించుకోవచ్చు. అయితే మీరు ఎప్పుడు కూడా పీరియడ్ అనేది మిస్ అయిన తర్వాతే ఈ సిమ్టమ్స్ అనేది చూసుకోవాలి. సో ఈ అన్ని సిమ్టమ్స్ ఉండాలా అక్క అని మీకు మరొక డౌట్ అయితే రావచ్చు. సో అన్ని సిమ్టమ్స్ ఉండనవసరం లేదు, ఇందులో కొన్ని ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే నేను ముందుగానే చెప్పాను, సో ప్రతి గర్భవతికి వాళ్ళ యొక్క సిమ్టమ్స్ అనేవి సేమ్గా ఉండవు. సో ఇందులో కొన్ని ఉన్నా కూడా మీరు గర్భం దాల్చినట్టే. సో ఫ్రెండ్స్, క్లియర్గా తెలుసుకున్నారు కదా. మీరు కనుక ప్రెగ్నెన్సీ అయితే బాడీలో ఎలాంటి సిమ్టమ్స్ అనేవి కనబడతాయని ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.